కొంతమంది చనిపోయినప్పుడు ఆ ఘడియలనేవి అస్సలు మంచిగా ఉండవు. దానివల్ల వాళ్ళ ఆత్మ శాంతించకుండా వాళ్ళొక దుష్ట శక్తిగా మారి తన చుట్టూ ఉన్న వాళ్ళని వేధించడం మొదలు పెడితే ఆ వచ్చే నరకం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఒక చిన్న పొరపాటు వల్ల చనిపోయిన అమ్మాయి ఆత్మగా మారి ఒక 9 ఇయర్స్ పాపని ఎలా వెంటాడింది. డాక్టర్లకే అర్థం కాని ఆ వింత వ్యాధి వెనక ఉన్న అసలు కారణం ఏంటి? ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 18 నెలల పాటు కంటి మీద కునికే లేకుండా గడిపిన ఆ తల్లిదండ్రుల వేదన, ఆఖరికి ఆ దుష్టశక్తి నుండి ఆ అమ్మాయి ఎలా బయటపడింది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. మా సిస్టర్కి చిన్న ఏజ్లో చాలా పెద్ద ఇన్సిడెంటే జరిగింది. సో అది నేను అలాగే వాయిస్ మెసేజ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఒకటి ఒకటి చెప్తాను మీకు, సరేనా? నా పేరు సంతోషలక్ష్మి. నాకొక చెల్లెలుంది. నా చెల్లెలి పేరు రమ్య. తనకి నాకు ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువే. దగ్గరగా ఒక 9 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. అప్పుడు నా ఏజ్ 19 ఇయర్స్. నాకు 2014లో పెళ్ళయింది. మా చెల్లికి అప్పుడు 9 ఇయర్స్ ఉంటాయి. నాకు అప్పటికే మ్యారేజ్ అయిపోయి ఒక 1 ఇయర్కి తను పక్కింటి వాళ్ళ బర్త్డే ఫంక్షన్ కని వెళ్ళి ఆ ఇంట్లో మెట్ల మీద నుంచి పడిపోయింది. తను పడిపోయిన సంగతి కూడా మాకెవ్వరికీ తెలియదు. తను కూడా మాతో ఎవ్వరికీ చెప్పలేదు. తను ఆ ఇంట్లో పడిపోయింది కదా, అక్కడి నుంచి వచ్చిన ఒక 3-4 డేస్ నార్మల్గానే ఉంది. ఆ తర్వాత నుంచి స్టార్ట్ అయింది తనకి కాలు నొప్పి అనడము, అస్సలు నడిచేది కాదు. నాకు నడుం నొప్పి బాగా ఎక్కువగా ఉంది అని ఏడుస్తూ ఉండేది. ఈవెన్ వాష్రూమ్కి కూడా వెళ్ళేది కాదు. మేమేమనుకున్నామంటే నార్మల్గా కాలు పట్టేసి ఉంటుందిలే అని దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చాము. అయినా సరే తనకి తగ్గలేదు. మా చెల్లి ఎలా ఉంటుందంటే తనకి ఏజ్ 9 ఇయర్స్ అయినా చాలా బొద్దుగా 15 ఇయర్స్ పాప ఎలా ఉంటుంది అలా కనిపించేది. అలాంటి అమ్మాయి ఇంకా రోజు రోజుకి చాలా సన్నగా అయిపోవడం, అస్సలు ఏమి తినేది కాదు. బలవంతంగా తినిపించడానికి ట్రై చేసినా తినేది కాదు. నాకు నడుం బాగా నొప్పుడుతుంది, నేను అసలు నడవలేకపోతున్నాను అని ఏడ్చేసరికి ఇంకా కేజీహెచ్లో జాయిన్ చేశాము. అక్కడ కూడా ఎన్ని టెస్ట్లు చేసినా, ఎన్ని స్కాన్లు తీసినా ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గానే వచ్చేవి. అసలు తనకు ఏమైందో ఎవ్వరికీ తెలియడం లేదు. అమ్మకా తెలియట్లేదు. నాన్న చూస్తే పిచ్చిక్కిపోయి తిరిగేవాడు. ఇంకా నా పరిస్థితి అయితే నేను దగ్గరుండి చూసుకోలేకపోయేదాన్ని. ఎందుకంటే పెళ్లి తర్వాత నా లైఫ్ ఇంకా దారుణంగా ఉండేది. మా వారు ఫుల్ డ్రింకర్. ఎన్నో కష్టాలు పడి నేను లైఫ్ని లీడ్ చేసుకుంటూ వచ్చేదాన్ని. నా చెల్లి దగ్గరికి వెళ్ళి చూసుకోవడానికి ఒక ఆప్షన్ కూడా ఉండేది కాదు. చాలా ఏడ్చేదాన్ని. ఇంకా ఏడ్చి నా వల్ల కాదు, ఇంకా మా చెల్లి దగ్గరికి వెళ్ళేలా చెయ్యి దేవుడా అని దేవుణ్ణి ఎంతగా మొక్కుకునేదాన్నో. నాకు కుదిరినప్పుడు 1-2 రోజులు మా చెల్లిని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. మా చెల్లి హాస్పిటల్లో ఉన్నప్పుడు బెడ్ మీద అస్సలు ఉండేది కాదు. డే టైం అంతా నొప్పి అని ఏడ్చుకుంటూ ఉండేది. వాష్రూమ్కి కూడా వెళ్ళేది కాదు. ఈవెన్ బ్రష్ కూడా చేసేది కాదు. దగ్గరుండి అన్ని మేమే చేయించేవాళ్ళం, ఎత్తుకొని తీసుకెళ్లే వాళ్ళం వాష్రూమ్కి కూడా. అలాంటిది రాత్రైతే చాలు ఎలా నడుచుకొని వెళ్ళేదో ఒక 2-3 నిమిషాల గ్యాప్లోనే ఆ హాస్పిటల్ చివరి వరకు వెళ్ళి బయట కూర్చొని ఒంటరిగా చూస్తూ ఉండేది. ఆ హాస్పిటల్ అయితే చాలా పెద్దది. అర్ధరాత్రులు ఒంటరిగా లేచి నడుచుకుంటూ ఎటంటే అటు హాస్పిటల్లో వెళ్ళిపోయేది. ఒక్కొక్కసారి అయితే అసలు మేము గమనించుకునే వాళ్ళం కాదు. అలాంటప్పుడు మా నాయనమ్మ మా నాన్న కలలోకి వచ్చి పిల్ల వెళ్ళిపోతుంది, ఏం చేస్తున్నావు లే అని లేపేది. ఇంకా లేచి నేను మా నాన్న హాస్పిటల్ మొత్తం వెతికే వాళ్ళం. ఎక్కడో బయట ఒంటరిగా కూర్చొని ఉండేది. రమ్మంటే వచ్చేది కాదు. మళ్ళీ అక్కడి నుంచి మా నాన్న తన చేతులతో ఎత్తుకొని తీసుకొచ్చేవాడు. హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు కూడా ఇలాగే చేసేది. 6 months వరకు మేము హాస్పిటల్లోనే ఉన్నాము. అక్కడ నైట్ డ్యూటీ చేసే నర్స్ మా చెల్లిని చూసి, మీ చెల్లికి నొప్పి లేదు, ఏం లేదు, స్కూల్కి వెళ్లకుండా ఉండడానికి నాటకం అంతా ఆడుతుంది, ముందు మీరు తనని ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పేవాళ్ళు. అసలు మా చెల్లి స్కూల్కి ఒక్క రోజు కూడా లీవ్ పెట్టేది కాదు. మా అమ్మ పనికి వెళ్తే గాని మా ఇంట్లో గడిచేది కాదు. సో తను పనికి వెళ్ళిపోయేది. నేను నాన్నే చెల్లిని చూసుకునే వాళ్ళం. అలా కొంతకాలం జరిగింది. స్కానింగ్లు తీసేవారు, ఎక్స్రేలు తీసేవారు. ఏ ప్రాబ్లం లేదు ఈ పాపకి, తీసుకువెళ్ళిపోండి అని చెప్పేవారు. ఒక వారం రోజులు హాస్పిటల్లోనే ఉంచేవారు. ఇంట్లో 2 రోజులు కూడా ఉండేవాళ్ళం కాదు. మళ్ళీ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చేది. మళ్ళీ అదే రిపీట్ అయ్యేది. ఎన్నిసార్లు టెస్ట్ చేసినా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే వచ్చేవి.
మేము ఇంకా హాస్పిటల్లో ఉండి ఉండి విసిగిపోయాము. అప్పటికే 8 నెలలు అయిపోయింది. ఇంకా ఆఖరికి చిన్న చిన్న ఆపరేషన్లు చేసే వాళ్ళు కూడా మా చెల్లిని లోపలికి తీసుకెళ్ళి ఓపెన్ చేసి చూస్తే, అమ్మా అక్కడ ఏం ప్రాబ్లం లేదమ్మా, ఏం చేయాలి మేము మాత్రం, పాపలా ఏడుస్తుంది, ఊరికే గోలబెడుతుంది, మేము చూడలేకపోతున్నాము, మీకు డిశ్చార్జ్ ఇచ్చేస్తాము, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని వాళ్ళే మమ్మల్ని వెళ్ళిపోమ్మనే వాళ్ళు. ఇంకా ఏం చేయాలో కూడా మాకు తోచేది కాదు. ఆఖరికి వాళ్ళు మాకు డిశ్చార్జ్ ఇచ్చేశారు. ఆ తర్వాత కూడా మా చెల్లెలి పరిస్థితి అయితే ఇంకా దారుణంగా తయారయ్యింది. తనకి ఎలాగైనా సరే నయం అయిపోయేలా చేయి దేవుడా అని దేవుడికి మొక్కుకున్నాను. నేను అలా దేవుడికి దండం పెట్టుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఒక్కదాన్నే పడుకున్నాను. అప్పుడు మా నానమ్మ నా కళ్ళలోకి వచ్చి, చెల్లి జాగ్రత్త, చెల్లి జాగ్రత్త, నేను అడ్డుకోలేకపోతున్నాను అనేసి చెప్పింది. నా పెళ్లికి ముందే మా నానమ్మ చనిపోయింది. మా నానమ్మ ఎప్పుడు కూడా మాకు ఏ హెల్ప్ చేయలేదు. కానీ చనిపోయిన తర్వాత నాకంటూ చేసిన పెద్ద సాయం ఏంటంటే, చెల్లి జాగ్రత్త అని నాతో చెప్పడమే. ఆ తర్వాత నేను నాయనమ్మ ఇలా కలలో కనిపించిందని మా మేనత్తకి మా అమ్మకి ఫోన్ చేసి చెప్పాను. మా మేనత్త అంటే మా నాన్న వాళ్ళ సొంత చెల్లెలు. మా మేనత్తకు కూడా మా నాయనమ్మే కలలోకి వచ్చి ఇలా చెప్పారనమాట, నేను ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాను, పిల్లకిలా గాలి పట్టేసింది, నా వల్ల కావట్లేదు, నువ్వే ఏదో ఒకటి చేయాలి అని మా మేనత్తకి చెప్తే, మా మేనత్తేమో మా అమ్మకి ఫోన్ చేసి అర్జెంటుగా ఊర్రా వదినా, నీతో మాట్లాడాలి అని పిలిపించింది. మా మేనత్త వాళ్ళది వేరే ఊరు. ఇంకా మా అమ్మ సరే అని చెప్పి మా అత్త వాళ్ళ ఊరు వెళ్ళింది. ఇంకా ఆ ఊర్లోనే మా అత్త మా అమ్మని తీసుకొని పత్తిలాగా చూపించారనమాట. అంటే అమ్మవారు ఒంట్లోకి వచ్చి ఆమె దగ్గరికి తీసుకెళ్ళింది. అమ్మవారు వచ్చి ఇలాగా, నీ పిల్లకి 1 కాదు 2 కాదు మొత్తం 5 ఆత్మలు పట్టుకున్నాయి, అవన్నీ బాగు చేయించి అన్నీ చేయించాలి, లేకపోతే నీ పిల్ల నీకు దక్కదు, నేను చాలా అడ్డుకుంటున్నాను అనేసి మా ఇంటి అమ్మవారు చెప్పారు. అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా నానమ్మ మా తాతయ్య ఇద్దరూ ఆవిడ ఒంట్లోకి వచ్చి, నేను అస్సలు వాటిని అడ్డుకోలేకపోతున్నాను, నన్ను ఇంట్లోకి కూడా రానివ్వట్లేదు, పిల్లని చూడనివ్వట్లేదు, పిల్లని ముట్టుకోనివ్వట్లేదు అని వాళ్ళిద్దరూ ఏడ్చుకుంటూ వచ్చి చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా మా చెల్లికి హెల్త్ బాగోలేకపోవడంతో అమ్మ ఇంట్లో పూజ చేయడం, దీపం పెట్టడం పూర్తిగా మానేసింది. అమ్మవారు వచ్చినప్పుడు కోపంతో ఏమన్నారంటే, నువ్వు అసలు ఇంట్లో దీపం పెడుతున్నావా, దీపం పెట్టి ఎన్ని రోజులైంది, ముందు వెళ్ళి దీపం పెట్టు, ఆ తర్వాత ఇంటికి నేనొస్తాను అని చెప్పారంట. అమ్మవారి ఇలా 5 ఆత్మలున్నాయని చెప్పేసరికి మా అమ్మకి ఇదేమంత నమ్మకంగా అనిపించలేదు. సరేలే ఇంకెక్కడైనా చూపిద్దాం అనుకొని ఫస్ట్ అయితే ఇంట్లో దీపం పెట్టి ఏదో ఒకటి చేయాలనుకొని మా అమ్మ నాకు ఫోన్ చేసి, ఇలాగ ఇంట్లో ముందు దీపం పెట్టమ్మా, నేను వచ్చేస్తున్నాను అని చెప్పింది. అప్పటికే మా అమ్మ ఇంట్లో పూజ చేసి దాదాపు సంవత్సరం అయిపోయింది. ఇంకా అర్జెంటుగా ఇంట్లో ఉన్న పూజ వస్తువులన్నీ కడిగి పూజ చేసుకొని నేనేమో చెల్లెల దగ్గరే ఉన్నాను. ఇంకమ్మనే అనమాట మొత్తం బయట పనులన్నీ చక్కదిద్దుకొని వచ్చేది. అమ్మవారు మా చెల్లెలకి 5 ఆత్మలు పట్టుకున్నాయని చెప్పారు కదా. మా మేనత్త ఎవరమ్మా అని అడిగితే అమ్మవారు ఏం చెప్పారంటే, ఇది వాళ్ళింటి చుట్టుపక్కల పరిసరాల్లోనే ఉంది, పాప కింద పడిపోయినప్పుడు పట్టుకుంది, పాపతో పాటే వచ్చింది అని చెప్పారు. మా ఇంటి చుట్టుపక్కల ఎవరున్నారా అని మాకు నమ్మకం కుదరక వేరే వాళ్ళ దగ్గరికి కూడా ఒక 2-3 చోట్లకి చూపించుకున్నాము. చూపిస్తే సేమ్ అక్కడేం చెప్పారో ఇక్కడ కూడా అదే చెప్పారు. ఇంకా మాకు అనుమానం వచ్చేసింది, మా ఇంటి పక్కనున్న ఇల్లే అని. ఇంకా ఆ ఇల్లో కాదు అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మేమేం చేసామంటే, ఆ ఇంటి గుమ్మం దగ్గర ధూళి మట్టి అదంతా ఉంటుంది కదా, అది తీసి ఒక క్లాత్ లో కట్టేసి దాన్ని రాత్రంతా కూడా మా చెల్లి తల దగ్గర పెట్టి పొద్దున్నే మళ్ళీ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తే, ఈ ఇల్లే, ఈ ఇంట్లోనే ఆ ఆత్మ ఉంది అని చెప్పేవారు. మళ్ళీ మేము ఆ ఇంటి మట్టినే కాకుండా 2-3 ఇళ్ళ మట్టిని కూడా తీసుకెళ్తే వీటన్నిటిలో కూడా ఆ ఆత్మలున్న ఇంటిని గుర్తుపట్టేవాళ్ళు. ఆ ఇంటికి సంబంధించినవి ఏవి పట్టుకెళ్ళినా చెప్పేసేవారు, ఈ ఇంట్లోనే ఉన్నాయని. ఇంకా మా అమ్మకి ఆ ఇల్లే అని కన్ఫర్మ్ అయిపోయింది. ఈ విషయం మా నాన్నకి తెలిసింది. మా నాన్న తాగేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగారు. ఇంటికి వెళ్ళి అడిగిన తర్వాత ఇంకా ఆ ఇంట్లో వాళ్ళు మా మీదకి గొడవకొచ్చారు. మా పిల్ల కాదు అది, ఎవరో పట్టేసుకుంది, అసలు మా పిల్ల లాంటిది కాదు, మా అమ్మాయి బతికున్నప్పుడు ఎంత మంచిగా ఉండేది, మీరే డబ్బుల కోసం కావాలని నాటకాలు ఆడుతున్నారు అని మా మీద వాళ్ళు రివర్స్ గొడవకొచ్చారు. మేమేంటంటే అప్పుడు మా పరిస్థితులు కొంచెం బాగుండేవి కావు. వాళ్ళు మా ఇంటికి రాగానే మా చెల్లి ఏం చేసిందంటే, అమ్మ అనుకుంటూ వెళ్ళి వాళ్ళమ్మను పట్టేసుకుంది.
అసలు మా చెల్లికి వాళ్ళెవరో కూడా తెలీదు. వాళ్ళ అమ్మాయిని వాళ్ళు పోల్చుకోలేకపోతున్నారా, లేకపోతే వాళ్ళకి తెలిసే మా మీద ఇలా గొడవ పడుతున్నారా, మాకైతే అర్థం కాలేదు. వాళ్ళలా మా మీద పడి గొడవాడుతుంటే అమ్మేమో ఏమీ మాట్లాడక ఏది అనలేక అలాగే కూర్చొని ఏడుస్తూ ఉంది. ఇంకా ఆ క్షణంలోనే అనుకోకుండా అమ్మ ఒంటి మీదకి అమ్మవారు వచ్చేసారు. అమ్మవారు వచ్చేసి ఇంకా వాళ్లతో గొడవ పడింది. మా ఇంటి పిల్లను మీరు తీసుకెళ్లాలని చూస్తున్నారా, అది మంచిది కాదు, అది మీకే చెడు. నేనున్నాను నా కుటుంబానికి, నేనున్నాను అండగా, నేనున్నంత వరకు ఏం కాదు అనేసి మా తరపున అమ్మవారు చాలా వరకు పోరాడారు. నేనేమో పక్క నుండి అమ్మేంటి ఎప్పుడూ లేనిది ఇంత పెద్ద పెద్దగా మాట్లాడుతుంది అనుకునే టైంలోనే అమ్మ ఇంకా స్పృహలోకి వచ్చి ఏమైంది నాకు, ఏమైంది అని అడిగింది. అప్పుడు మాకు అర్థమైంది అమ్మవారు ఒంటి మీదకి వచ్చారని. ఆ తర్వాత మా చెల్లిని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లి చూపిద్దామనుకుంటే రామ్మ అంటే అసలు వచ్చేదే కాదు. ఎలాగైనా సరే తనని గడప దాటించాలి, అంత చిన్న పిల్లనైనా నలుగురు పట్టుకొని నెట్టేవాళ్ళం, అయినా సరే ఇంట్లో నుంచి బయటకు వచ్చేదే కాదు. ఏమన్నా అన్నామనుకోండి తాడివ్వు, అలా కత్తివ్వు అని అడిగేది. అంత చిన్న పిల్ల, దానికి అసలు ముందు కత్తంటేనే చాలా భయం. కానీ ఆ కత్తి పట్టుకొని మమ్మల్ని అందరినీ బెదిరించేలా మాట్లాడడం. పాప ఎలా అయిపోయిందంటే ఎంత వెయిట్ ఉండేదో. మా చెల్లిని అలా చూసేసరికి నా కళ్ళంట అస్సలు నీళ్ళు ఆగేవి కావు. ఎలాగైనా సరే తనని కాపాడుకోవాలి అని ఒకే ఒక్క నమ్మకంతో దేవుడికి ప్రతిరోజు కోరుకుంటూనే ఉండేదాన్ని. మా చెల్లి పరిస్థితిని చూసి చుట్టుపక్కనున్న వాళ్ళందరూ కూడా తొందరగా చూపించుకోండమ్మా, చిన్నపిల్ల కదా ఇబ్బంది అయిపోతుంది అని మాకు చెప్పేవాళ్లే గాని ఒక్కళ్ళు కూడా అడ్రస్ చెప్పేవాళ్ళు కాదు, పలానా చోటుకి తీసుకెళ్ళండమ్మా అని. మాకేమో ఎక్కడికి తీసుకెళ్లి మా చెల్లిని చూపించాలో కూడా తెలిసేది కాదు. ఆ తర్వాత మా నాన్నమ్మ మా తాతయ్య ఇద్దరూ నా కళ్ళలోకి వచ్చి నాకే చెప్పేవాళ్ళు, అమ్మకి నాన్నకి పెద్దగా ఏం తెలియదు, అంతా నువ్వే చూసుకోమ్మా అని. మా వారు కూడా నాకు ఇంట్లో సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఇంట్లో ఆయన్ని కూడా నేనే చూసుకునేదాన్ని. చిన్న చిన్న పనులు చేసుకొని బతికేదాన్ని. నేనా వాళ్ళకి సహాయం చేయలేకపోయేదాన్ని. ఇంకా ఇక్కడే ఇలాగే ఉంటే లాభం లేదని చెప్పి మా అత్త వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళి, ఆ ఊర్లో అమ్మవారి గుడి ఉంటుంది, ఆ గుడిలో ఆ రోజు రాత్రంతా అక్కడే పడుకొని ఇప్పుడేం చేయాలి, ఎలా నా చెల్లిని దక్కించుకోవాలి చెప్పండి అని అమ్మవారిని అడిగి ఆ రోజు నైట్ పడుకున్నప్పుడు అమ్మ కల్లో కనిపించి, నీకు నీ చెల్లెలు ఉంటుంది, నీకేం కాదు, నేను మాటిస్తున్నాను అని చెప్పారు. అప్పుడు ధైర్యం వచ్చింది నాకు. ఆ రోజైతే ఈ ఊరు నుంచి మా ఊరు వెళ్ళడానికి కూడా నా దగ్గర ఛార్జీకి ఒక్క రూపాయి కూడా ఉండేది కాదు. ఏం చేయాలో ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా తెలిసేది కాదు. మమ్మీ ఏంటంటే ఒక టిఫిన్ కొట్లో పనిచేసేది. అయితే ఒకరోజు అక్కడికి ఒక ఆయన వచ్చేవారంట, దయ్యాల్ని వదిలించేవాళ్ళు. ఆయన అలా చేస్తారని కూడా మాకు తెలీదు. అయితే మా అమ్మగారు ఇలా ఇలా అని చెప్పి బాధపడడంతో ఏమైందమ్మా మీ పాపకి అంటే, ఏమో అండి ఇలా బాగోలేదు అది ఇది అని అంటే, అయితే ఒకసారి తనని తీసుకురమ్మా, మా ఇంటికి తీసుకురా అంటే, పాప అస్సలు బయటికే రావడం లేదండి, ఎత్తుకుంటే బరువైపోతుంది, అసలు అనుకోకూడదు కానీ ఎంత సన్నగా అయిపోయిందో పాప అంటే, ఇంకా లాభం లేదమ్మా నేనే వస్తాను మీ ఇంటికి అని అన్నారు. ఇంకా దేవుడే ముందుండి నడిపించాడేమో అనుకున్నాము. అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది ఇలా మన ఇంటికి ఒక ఆయన వస్తున్నారు అని. అప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. ఇంకా ఆయన ఇంకొక 5 నిమిషాల్లో మా ఇంట్లోకి వస్తారు అనగా ఆయనకేమో మా ఇంటికి ఎలా రావాలో తెలియక రోడ్డు మీదే ఉండి ఫోన్ చేస్తే నేను చెప్పాను. ఇంతలో మా చెల్లొచ్చి, అక్క తలుపేసాయి, ఎందుకు తలుపు తీస్తున్నావు, తలుపేస్తావా లేదా అని నన్ను కత్తితో బెదిరించింది. ఏమైంది, ఎందుకలా చేస్తున్నావు, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అంటే, నువ్వు ఇప్పుడు తలుపేస్తావా లేదా, వేయకపోతే నేను చచ్చిపోతాను అని బెదిరించింది. నువ్వు నన్ను బయటికి పంపించడానికి చాలా విధంగా ప్రయత్నిస్తున్నావు కదా అని నాతో ఎలా పడితే అలా మాట్లాడింది. ఒక దయ్యం నాతో మాట్లాడిందనమాట. నీకు చెప్తున్నాను, ఇంకో 3 రోజుల్లో అమావాస్య ఉంది, 3 రోజుల్లో నీ చెల్లెలు నీకుండదు, నేను తీసుకెళ్తాను, తనని ఏం చేస్తావో చేసుకో, నువ్వు ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను, 3 రోజులు అని నాతో మా చెల్లి ఇలా అంటుంది. తను అలా అనగానే నా కళ్ళల్లో నీళ్ళాగలేదు. కాళ్ళు పట్టుకొని బతిమలాడాను. దయ్యాన్ని కాళ్ళు పట్టుకున్నానమాట. దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి, అసలు మీరెవరో చెప్పండి, మేము మీకేం ద్రోహం చేశాము, మేమేం పాపం చేశాము, నాకు మా చెల్లెలు కావాలి అని ఎంతగా ఏడ్చానో, కాళ్ళు పట్టుకొని మరీ బతిమలాడాను. ఇంతలో మా నాన్నగారు వచ్చి, ఎందుకమ్మా దాన్ని అలా బతిమలాడుతున్నావు, మనమేం పాపం చెయ్యలేదు, నేను కూడా ఏ తప్పు చేయలేదు,
మనం నమ్ముకున్న దేవుడే మనల్ని కాపాడుతాడు, అసలు అది ఎవరో దానంతు నేను తెలుస్తాను, అది ఇది అని మా నాన్న అనేసరికి అది ఇంకా నువ్వేం చేస్తావో చేసుకో, 3 రోజులే నీకు టైం ఇచ్చాను, 3 రోజుల్లో నీ కూతుర్ని నువ్వు కాపాడుకోలేదంటే అది నా దగ్గర ఉంటుంది అని సవాల్ విసిరింది. కరెక్ట్గా ఇంకా అదే టైంకి ఆయన వచ్చి మా ఇంటి ముందు నిల్చున్నారు. ఆయనైతే ఫస్ట్ మాతో ఏం చెప్పలేదు, మా చెల్లెల్ని చూసి జస్ట్ ఒక 2-3 నిమ్మకాయలు దిష్టి తీసి పట్టుకెళ్ళిపోయారు. ఆ నిమ్మకాయల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆయన వాళ్ళ ఇంట్లోనే పూజలో పెట్టి పూజంతా చేసుకున్నాక మా అమ్మా నాన్నని పిలిచి అప్పుడు చెప్పారు, పిల్ల పొజిషన్ ఏం బాగాలేదమ్మా, పిల్లకి ఇలాగా పెద్దవే పట్టుకున్నాయి, అది ఒక శక్తిలా తయారైపోయింది, ఎలాగైనా బాగు చేయించాలి, ఎందుకంటే అమావాస్య దగ్గరలో ఉంది, ఆలోచించుకో రెడ్డి, నీ పిల్ల పరిస్థితి అయితే ఏం బాలేదు అని మా నాన్నకి అమ్మకి ఇద్దరికి చెప్పి విభూదిచ్చి పంపించేశారు. పిల్ల దగ్గరే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, అమావాస్య వెళ్ళిపోయేంత వరకు కూడా నువ్వెక్కడికి వెళ్ళకూడదు అని నాన్నని అమ్మని ఇద్దరిని ఉండమని చెప్పారు. ఆ 3 రోజులు కూడా మాకు కడుపుకి తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు, మేము తన దగ్గరే కాపలాగా ఉన్నాము. ఇంకా అమావాస్య అర్ధరాత్రి రోజు ఆయన పూజ చేయడానికి మా ఇంటికి వచ్చారు. ఒక పెద్ద ముగ్గు వేసి మా చెల్లిని అందులో కూర్చోబెట్టి ఆ ఆత్మని బయటికి పంపించడానికి ఆయన మంత్రాలు చదువుతున్నారు. మా నాన్నగారికి ఏంటంటే ఇలాంటివన్నీ బాగా తెలుసు అనమాట. మా నాన్న ఏం చెప్పారంటే, ఆ ఆత్మనైతే బంధించొద్దు, అమ్మాయి కూడా ఆడపిల్లే కదా, ఆ అమ్మాయికి కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు, మీరు గనక ఇప్పుడు బంధిస్తే పాపం వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి కూడా తర్వాత వీలు పడదు, ఆత్మని అసలు ఈ ఇంటికి రాకుండా దారి మళ్లించండి అని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే దయ్యం పట్టుకున్న వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా, ఆ దయ్యం ఆ ఇంటిని పూర్తిగా మర్చిపోయేలా దారిని మళ్లిస్తారనమాట. సరే అని చెప్పి ఆయన కూడా మా నాన్నగారు చెప్పినట్టే ఆత్మని బంధించకుండా దారి మళ్లించేశారు. ఇలా ఆయన బాగు చేసిన తర్వాత ఒక 1 మంత్ అయితే బానే ఉంది. ఆ తర్వాత నాతో సరిగ్గా మాట్లాడేది కాదు, నా దగ్గరికి కూడా వచ్చేది కాదు, ముట్టుకుంటే ఏడ్చేది, కోపంగా చూసేది. నేను తనని ముట్టుకున్నా, ఇంట్లోకి వచ్చినా, ఆగు నువ్వు, ఇంట్లోకి రాకు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అనేది. ఆ మాటలు విన్న నాకైతే చాలా బాధ అనిపించేది. బయటే కూర్చునేదాన్ని, అలాగే పరాయిదాన్ని అయిపోయాను. నేను అప్పుడప్పుడు మా చెల్లిని చూడ్డానికి అక్కడికి వెళ్ళేదాన్ని కదా, అయితే నా రూపంలో ఆ దయ్యం తనకి కనిపించేదంట. అర్ధరాత్రుల్లో తను నిద్రలేచి నన్ను చూసి, ఎందుకు వచ్చావు నువ్వు నా దగ్గరికి, మళ్ళీ వచ్చావా అని నాతో ఇలా అనేది. మాకేమో అసలు అంత ఐడియా కూడా ఉండేది కాదు అది మళ్ళీ వచ్చిందని. నేనేమో ఇంకా రాన్లే మీ ఇంటికి ఎప్పుడు అనేసి దాదాపు చాలా నెలలు నేను వెళ్ళలేదు అమ్మ దగ్గరికి. అయితే ఒకరోజు మా ఫ్యామిలీ రిలేటివ్స్ వాళ్ళది ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇలాగే సడన్గా తను రోడ్డు మీద ఆడుకుంటూ స్కిప్ అయి పడిపోయింది. అది పడిపోవడం చూసి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి చేత్తో ఇలా పైకి లేపి కాళ్ళు అవి పట్టుకుంటుంటే, నువ్వు నన్ను ఎందుకు పట్టుకుంటున్నావు, నువ్వు నాకు దూరంగా ఉండు, నన్ను ముట్టుకోకు అనేసి కోప్పడిపోయింది. అదలా కోప్పడేసరికి మా అమ్మ దాన్ని ఎత్తుకొని పక్కకు వెళ్ళిపోయింది. అందరిలో కూడా అది అలా మాట్లాడేసరికి నాకు బాధ అనిపించి ఏడుస్తూ మా పెద్దమ్మ గారితో నా బాధ అంతా చెప్పుకుంటుంటే, అప్పుడే ఊర్లో ఉండే ఒక ఆవిడ ఇలా ఇక్కడ ఒకళ్ళు ఉన్నారమ్మా, వెళ్ళి చూపిద్దాం పదా అంటే, నాలో ఏమైనా దానికి కనిపిస్తుందేమో, నాకే బాగోలేదేమో అనుకొని నేనే చూపించుకుందాం అనుకొని వెళ్తే, అక్కడేమో నువ్వెందుకు వచ్చావమ్మా, నీకేం ప్రాబ్లం లేదు, అంతా బానే ఉన్నావు అని అన్నారు. అయితే ఒకసారి మా చెల్లిని ఇక్కడికి తీసుకొస్తానండి అని వాళ్ళతో చెప్పి మా ఇంటికి వచ్చి తనని చెయ్యి పట్టుకొని తీసుకెళ్తుంటే అస్సలు వచ్చేది కాదు. నన్ను ముట్టుకోకు ముట్టుకోకు అని 10 సార్లు అనేది. అదేమిటమ్మా ముట్టుకోవద్దంటుంది, ఏమైందో ఏంటో అనేసి ఎత్తుకొని బలవంతంగా అక్కడికి తీసుకెళ్ళాము. మా ఆయనే దాన్ని ఎత్తుకొని తీసుకొచ్చాడు. నీకేం కాదు, నేనున్నాను అంటే, బావా నన్నెక్కడికి తీసుకెళ్లకు, నువ్వు నన్నెక్కడికి తీసుకెళ్లకు అని అనేది. సినిమాకి వెళ్దాం పదా అని ఆ పిల్లకి చెప్పి నచ్చచెప్పి అక్కడికి తీసుకొచ్చారు. ఆయనేమో మా చెల్లిని చూసి, పాపకి ఎక్కడ బాగు చేయించారమ్మా, పాపకి ఇంకా ఏమీ పోలేదు, అప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం ఒక శక్తిలా తయారైంది, పాప లోపల ఎన్ని ఉన్నాయో మీకు అర్థమవుతుందా, మీరెక్కడో ఒక దగ్గర చూపించుకోండి, నేనేదైనా చెప్పడం వరకే, నేనైతే బాగు చేయలేను, ఎందుకంటే అది చిన్నది కూడా కాదు, చాలా పెద్ద విషయం, అది 1 కాదు 2 కాదు ఎన్నో కనిపిస్తున్నాయి నా కళ్ళకి అనేసరికి ఇంకా నాకు నోట్లో మాట లేదు. మా అమ్మ, మా ఆయన, ఇంకా వచ్చిన బంధువులందరూ కూడా అలా చూస్తుండిపోయారు.
ఇంకా నాకు భయం వేసేసింది. అమ్మో ఇంక లాభం లేదు, పిల్ల పరిస్థితి ఇంకా బాగుండట్లేదు అనేసి ఇంకా వెంటనే వైజాగ్ తీసుకొచ్చేసి ఇంట్లో పడుకోబెట్టి ఇంట్లో పూజ అది చేసిన ఆయనకే మళ్ళీ ఫోన్ చేసి ఇలా అడిగితే ఆయనేమన్నారంటే, నాకు ముందే తెలుసమ్మా మీరు ఇలా ఫోన్ చేస్తారని, ఎందుకంటే నేను కొంతవరకే చేశాను, ఇంకా అసలైంది ముందుంది, నేను చేసిన పూజకి అది వెళ్ళదని నాకు తెలుసు, దాన్ని మొత్తంగా ముగించేయాలనే నేను అలా చేశాను. ఆ రోజు మీ ఆయన అన్నారు కదా తను కూడా ఒక ఇంటి ఆడపిల్లే కదా అని, దాని మీద జాలి తలిచి బంధించొద్దు, దారి మళ్లించమన్నారు. కానీ అది ఆత్మ, దానికి అలాంటి ఉండవు, మళ్ళీ వచ్చేసింది, నువ్వు ధైర్యంగా ఉండు అని మా నాన్నగారికి ధైర్యం చెప్పి, నేనున్నాను రెడ్డి, నీ కూతురు ప్రాణానికి నా ప్రాణం అడ్డేసి మరీ చెప్తున్నాను, అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, నీ కూతురు నీకు లేని రోజు నేను ఈ వృత్తినే ఆపేస్తాను. వాళ్ళ వంశపారపర్యంగా ఆ వారసత్వం అనేది ఆయనకు వచ్చింది, అలాంటిది ఆయన ఆ వృత్తినే ఆపేస్తాననేసరికి మా నాన్నగారేమో అంత పని చేయకండి అన్నారు. ఇంకా అసలు ప్రొసీజర్ అప్పుడు స్టార్ట్ చేశారు ఆయన. కొన్ని నెలలే పట్టేసింది ఆయనకి బాగు చేయడం అనేది, ఒక్కసారిగా కాకుండా 3 విధాలుగా చేశారు. అది ఎలా అయినా సరే ఈ పట్టుకున్న ఇంటిని మర్చిపోవాలి, దాని దారిని మళ్ళించాలి, మళ్ళీ అది ఇంట్లోకి రాకూడదు అని చాలా వరకు ట్రై చేశారు. కానీ లాస్ట్కి ఇంక అది లొంగట్లేదని అప్పుడు బంధించేశారు దాన్ని. అది ఎలా చేశారంటే, మా నాన్నగారు ఇక్కడి నుంచి ఒక నల్ల కోడిని తీసుకెళ్లారు. ఆయన వాళ్ళ ఇంట్లో పూజ చేసుకొని ఆయనతో పాటు కొన్ని వస్తువుల్ని తీసుకొచ్చారు. మా నాన్నను ఆయన ఇద్దరు కూడా అర్ధరాత్రి 1 గంట అప్పుడు శ్మశానం దగ్గరికి వెళ్ళి ఆమెను ఎక్కడైతే పూడ్చిపెట్టారో ఆమె తల దగ్గర గొయ్యి తీసి ఆయన తెచ్చినవన్నీ అందులో పూడ్చిపెట్టి నల్ల కోడిని దానికి బలిచ్చి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేశారు. మా నాన్నలా అక్కడి నుంచి వస్తున్నప్పుడు మా నాన్న పేరు రెడ్డి. రెడ్డి గారు నన్ను ఇక్కడ వదిలేయకండి, ఇక్కడ నన్ను వదిలేయకండి రెడ్డి గారు, నేనండి అని ఇలా కేక వేస్తుందంట. ఏంటా ఇలా పిలుస్తుంది అంటే, వద్దు చూడొద్దు అని మా నాన్నగారు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేశారు. ఇంకా రోజు రాత్రంతా మా నాన్న ఎక్కడెక్కడో తిరిగి తెల్లవారుజామున పొద్దున్నే 7:30కి మా ఇంటికి వచ్చారు. అప్పుడు మా చెల్లి ఇచ్చింది, అక్క ఆకలేస్తుంది అని. ఎన్నో నెలల తర్వాత నాకు ఆకలేస్తుంది అక్క అంది. ఇంకా వెంటనే స్నానం చేయించి ఫుడ్ పెట్టి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి యథావిధిగా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అన్ని స్కాన్లన్నీ తీయించాము. 100 స్కాన్లో తీశారు, ఎక్కడా తెలియంది ఒక చిన్న ల్యాబ్లో చిన్న స్కాన్ వల్ల తెలిసింది మా అమ్మాయికి నడుములో ఇన్ఫెక్షన్ అయిపోయింది. మొత్తం 8 నెలలుగా తనకి సరైన ట్రీట్మెంట్ అందకపోవడం వల్ల ఆ మక్క భాగంలో ఒక బాల్ ఉంటుందంట, ఆ బాల్ 40% కుళ్ళిపోయింది. అదలా కుళ్ళిపోవడం వల్లే తను ఇప్పుడు కొంచెం నడక ఇబ్బంది. నా చెల్లెలు ఇప్పుడు ఒక హ్యాండిక్యాప్డ్ అయిపోయింది. తను అలా నడుస్తున్నప్పుడల్లా నా అసమర్థత వల్ల ఇలా జరిగిందా, నేను పట్టించుకోలేదా అని ఫీల్ అవుతూనే ఉంటాను. ఇప్పటికీ తను అలా నడుస్తుంటే నేను తట్టుకోలేను, కానీ నా చెల్లెలైతే నాతోనే ఉంది, అదే నాకు పెద్ద హ్యాపీ. తనకి బాగైన తర్వాత అసలు తన జీవితంలో 1 సంవత్సరం వరకు ఏం జరిగిందో కూడా తనకు జ్ఞాపకం లేదు. మా చెల్లెల్ని చూస్తున్నప్పుడల్లా నాకు అది చేసిన దారుణమే గుర్తొస్తుంది. ఇంతకీ మా జీవితాల్లోకి ఎవరొచ్చారంటే, మేముండే వీధిలోనే ఒక 2 ఇళ్ళలు పక్కన ఉన్న ఇంట్లో ఒక ఆవిడ ఉరివేసుకొని చనిపోయింది. అప్పుడే మేము ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చాము. వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ లేరు ఆ టైంలో. ఇంకా వీధిలో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి తలుపులు బద్దలు కొట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూస్తే అప్పటికే ఆవిడ ఉరేసుకొని ఉంది. అప్పటికీ నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఇంకా మాదంతా చిన్న వయసు కదా, ఆవిడ ఉరేసుకొని చనిపోయిందన్న విషయం కూడా మాకు తెలియదు. మేమందరం కూడా లోపలికి వెళ్ళిపోయాము. మా చెల్లికప్పుడు 6 ఏళ్ళు. ఇంకా వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేస్తే ఆయన వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికే ఆవిడ చనిపోయింది. మేముండేదే ఒక చిన్న ఏరియాలో, ఆ ఏరియాలోనే చిన్న చిన్న సందుల్లా ఉంటాయి. వాళ్ళు చేసిన తప్పేంటంటే ఆవిడ శవాన్ని ఆ ఇంటి ముందు వేశారు. వాళ్ళింటికి మా ఇంటికి ఒక 10 అడుగుల తేడా అంతే. ఆ రోజు రాత్రి మేమెవ్వరం కూడా మా ఇళ్లలోకి వెళ్ళలేదు. వాళ్ళ ఇంటి ముందే అందరం కూర్చొని బాధపడుతూ ఉంటే ఆ అమ్మాయి వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ తన శవం పక్కనే కూర్చొని ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోతే బోలెడు మంది రిలేటివ్స్ ఉన్నారు కదా, ఏమైనా తాగుతారేమో అని ఒక పెద్ద క్యాన్ నిండా టీ చేయించి టీ గ్లాసులు, బిందెతో నీళ్లు ఇవన్నీ మా నాన్నే తెప్పించారు. మా నాన్నను ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంట.
మాకంతగా ఈ విషయం పెద్దగా తెలీదు. మా నాన్నగారు చెప్పిన మాటే ఇది. వాళ్ళిద్దరు కూడా చిన్నప్పుడు బాగా క్లోజ్గా ఉండేవారంట. మరి ఏమైందో తెలియదు కానీ మధ్యలో గొడవలు మాట్లాడుకోవడం మానేశారు. ఆ అమ్మాయి చనిపోయినప్పుడు మా నాన్నగారు అంత సహాయం చేస్తే తిరిగి మా చెల్లెల్నే తీసుకెళ్లాలన్న ఆలోచన ఆ అమ్మాయికి ఎలా వచ్చిందో తెలీదు. ఆవిడ చనిపోయిన ఇంట్లోనే ఒక చిన్న పాప బర్త్డే ఫంక్షన్ జరిగింది. మా చెల్లెలు ఆ ఫంక్షన్కి వెళ్ళడం, మెట్ల మీద నుంచి పడిపోవడం వల్ల ఆమె పట్టేసుకుంది. ఆవిడ చనిపోయిన 1 సంవత్సరం లోపే అదే ఇంట్లో వేరే వాళ్ళు కూడా చనిపోయారు. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే, వేరే ఊర్లో ఆ ఇంటల్లుడు చనిపోయాడు. ఆ చావుకి వెళ్ళి ఈవిడ అక్కడి నుంచి వచ్చింది. వాళ్ళ ఇంటల్లుడు చనిపోయాడు కదా, సంవత్సరకం చేస్తారు కదా, కరెక్ట్గా సంవత్సరం తర్వాత అక్కడ పెట్టిన ప్రసాదాన్ని వాళ్ళ ఆవిడ తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఇచ్చింది తినమని. అది తిన్నాక మరి ఈవిడకి ఏమైందో తెలియదు, ఈవిడ ఉరివేసుకొని చనిపోయింది. ఈవిడ చనిపోయిన తర్వాత వాళ్ళ మామయ్యని కూడా చంపేసింది. వాళ్ళ మామయ్య చనిపోయి వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళిపోయాడు. అలా ఒకే ఇంట్లో 5గురు చనిపోయి వీళ్ళందరూ కూడా కలిసిపోయి ఒక పెద్ద శక్తిలా తయారైపోయి నా చెల్లిని తీసుకెళ్లాలని ఎంతో ప్రయత్నించారు. ఒకే ఇంట్లో 5గురు చనిపోయారని చెప్పాను కదా, 4 మనుషులు, ఒకటేమో పెద్ద కోడి పుంజు. 5 శక్తులు కలిసినాయి అంట. కానీ మేము నమ్ముకున్న అమ్మవారే మా చెల్లిని మాకు తిరిగిచ్చారు. ఆ చనిపోయిన అమ్మాయి బ్రతికున్నప్పుడైతే చాలా మంచిది. నిజంగా అలాంటి అమ్మాయినైతే చూడలేదు. కానీ చనిపోయిన గడియలు అవి మంచివి కాదంట. అందులోనూ వేరే ఆత్మ వచ్చి తనని తీసుకెళ్లిపోయింది కదా, అందుకే చనిపోయిన తర్వాత ఇలాగ ఒక దిష్టశక్తిగా మారిపోయింది. అసలు వాళ్ళెవరో మేమెవరో పేరుకే ఒక వీధిలో పుట్టి పెరిగి పెద్దవాళ్ళయ్యాము. చనిపోయిన తర్వాత ఆమెకి కొంచెం కూడా మా మీద జాలి లేదు. మా చెల్లప్పుడు చిన్న పాప కదా, ఎందుకు ఇలా చేయాలి? ఆ చనిపోయిన అమ్మాయికి కూడా 2 ఆడపిల్లలు. వాళ్ళ పిల్లల్ని ఉంచుకొని పిల్లల్ని చూడాలని అంత ఆశగా ఉన్నప్పుడు మా చెల్లెల మీద ఎందుకంత కక్ష కట్టిందో నాకు అర్థం కాలేదు. 1 సంవత్సరంన్నర వరకు కూడా మా కుటుంబం అంతా ఎంత నరకం చూసిందో. ఆఖరికి నా చెల్లెల కోసం నా భర్తను కూడా నేను పట్టించుకోలేదు. మా ఆయనతో గొడవలాడుకొని మరీ ఇక్కడికి వచ్చేదాన్ని నా చెల్లెల కోసం. ఎందుకంటే ఆ టైంలో నేను రాకపోతే నా చెల్లెలు ఇప్పటికీ నాతో ఉండేది కాదు. తనకి ఎలాగైనా సరే బాగు చేయించాలని నా దగ్గరున్న బంగారం అంతా అమ్మేసి అక్కడ ఇక్కడ ఎన్ని చోట్ల తిరిగే వాళ్ళమో. మమ్మైతే పనికి వెళ్ళేది, కానీ ఇంట్లో ఏం తింటున్నారు, ఏముంటున్నారు ఏమీ తెలిసేది కాదు. చాలా అంటే చాలా సఫర్ అయ్యాము. కడుపుకు తిండుండేది కాదు, కంటికి నిద్రుండేది కాదు. 9 ఏళ్ల పాప అనకూడదు గాని తాడు పట్టుకొని ఉరి వేసుకుంటానమ్మా అనేది. కళ్ళల్లో నీళ్ళొచ్చేసేవి. అంత నరకం చూసాం మేము. నిజంగా చనిపోయిన ఆవిడికి జాలి లేదు, బతికున్న వాళ్ళ పేరెంట్స్కి కూడా బుద్ధి లేదు. ఈ ఇన్సిడెంట్ జరిగైతే దాదాపు ఒక 10 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ మా చెల్లికి ఏజ్ 22 ఇయర్స్. రీసెంట్ గానే ఒక 2 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ కూడా చేశాము. ప్రెసెంట్ అయితే తను హ్యాపీగా ఉంది. తన కాలు ఆపరేషన్ చేయించాలి, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అని డాక్టర్లు చెప్పారు. ఇప్పటికైతే మా దగ్గర అంత స్తోమత లేదు. తన కాలు గనక మళ్ళీ నార్మల్ గా అయిపోయి నడిస్తే నేను ఇంకా హ్యాపీ. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తూ ఉంటాను. అందరూ అంటూ ఉంటారు దేవుడు లేడు, దయ్యాలు లేవు అని. కానీ నా జీవితంలో నా కళ్ళ ముందే నేను చూశాను. అది ఎవ్వరికీ రాకూడదు, ఎవ్వరూ అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయకూడదు. ఆ ఆత్మ అయితే ఇప్పటికీ కూడా ఆ ఇంట్లోనే ఉంది. 100% నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మాకు వాష్రూమ్స్ ఏంటంటే మా ఇంటి బయట ఉంటాయి. ఇప్పటికీ రాత్రుల్లో మా అమ్మ వాళ్ళు వాష్రూమ్ కని బయటకు వస్తే ఆ ఇంటి ముందు ఎవరో కూర్చున్నట్టే ఉంటుంది, ఎవరో తిరుగుతున్నట్టే ఉంటుంది. ఆ మేడ మీద గాని ఆ ఇంటి ముందు గాని ఎవ్వరు అటువైపు కూడా తిరిగి చూడరు. వాళ్ళైతే ఆ ఇంటిని ఖాళీ చేసి ఎప్పుడో వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రెసెంట్ ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఆ ఇంట్లో రెంట్కుంటున్నారు. నా చెల్లెలంటే నాకు చాలా ఇష్టం. సో తన కోసమే ఈ వీడియో. చూశారుగా, ఆ దుష్టశక్తి వల్ల ఆ కుటుంబం దాదాపు 18 నెలల పాటు ఎంత నరకాన్ని అనుభవించిందో. ప్రాణంగా చూసుకునే చెల్లెలు కళ్ళ ముందే గుర్తుపట్టలేనంతగా మారిపోతే ఆ అక్క, ఆ తల్లిదండ్రులు పడే వేదన మాటల్లో చెప్పలేనిది. ఆఖరికి అమ్మవారి దయ వల్ల, ఒక డాక్టర్ గారి సహాయం వల్ల ఆ పిల్ల మళ్ళీ సాధారణ స్థితికి రాగలిగింది. ఈ లోకంలో మనకి తెలియని శక్తులు ఎన్నో ఉంటాయి. కొన్నిసార్లు మనకెదురయ్యే సమస్యలకు కేవలం వైద్యశాస్త్రం దగ్గరే సమాధానం ఉండకపోవచ్చు. ఈ కథ విన్న తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో పంచుకోండి. ఆత్మలు అనేవి నిజంగానే మనుషుల్ని అంతలా హింసిస్తాయా? మీలో ఎవరికైనా ఇలాంటి వింత అనుభవాలు ఎదురయ్యాయా? అవి మాతో పంచుకోవాలనుకుంటే మీరు నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ ఇన్సిడెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకొక ఇంట్రెస్ట్ రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.